80 సంవత్సరాలుగా తాము సాగు చేస్తున్న బీనాదాకల్ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తున్నారని పటాన్చెరు నియోజకవర్గం వెలిమెల తండ రైతులు 2 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. మా భూములు మాకే కావాలని ఆందోళన చేస్తున్న రైతుల పక్షాన పోరాటం చేస్తున్న వెలిమెల మాజీ సర్పంచ్ మహిపాల్ గౌడ్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. భూములు చదును చేసేందుకు ప్రైవేట్ వ్యక్తులు జేసీబీలు, ట్రాక్టర్లు తీసుకొని రావడంతో వారికి అడ్డుగా మహిళలు అడ్డుకున్నారు. పోలీసులు వచ్చి రైతులను అక్కడి నుండి వెళ్లగొట్టారు. భయభ్రాంతులకు గురైన మహిళలు తమ గోడును మీడియా ముందు విన్నవించారు. అరబిందో నిత్యానందరెడ్డి, కళ్యాణ్ రెడ్డి, విక్రమ్ రెడ్డిలు అన్యాయంగా తమ భూములు లాక్కుంటున్నారని, అధికారులు, పోలీసులు కూడా వారి తొత్తులుగా ప్రవర్తిస్తున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎన్నో సంవత్సరాలుగా సాగు చేసుకుని జీవనోపాధి పొందుతున్న తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. మీరు కూడా ఉండదు అంటే ఎక్కడ పోవాలి, ఏడపోయి బతకాలి, ఎక్కడ పోవాలి? మేము రోడ్డు మీద నయమైంది కానీ కొట్టిరు. ఆ వ్యాన్ల ఏ దొరికాయి కన్నే పోతుండే నాది. ఇట్లా లేడీస్ పోలీసులు 4-5 పట్టుకున్నారు. నాకు ఇవ కన్నుకి ఇంత కన్నే పోతుండే. నాకు ఈ భూమి కోసం ఇంత పోరాడుతున్నాం మేము వెనకటి నుంచి భూములకు. ఇప్పుడు మాకు కావాలంటే దోదనం చేస్తున్నారు. అయితే ఎట్లా బతకాలి, పిల్లలకు ఎట్లా సాధ్యాలి, ఎట్లా ఇది చేయాలి? అయిపోతా అనుకుని మళ్ళీ వెయిట్ చేసి తర్వాత కాకపోయేసరికి బతకాలి. మా పరిస్థితి ఎట్లా? మేము ఇంత చేతగానలో ఇంత కలుసుకుంటా జొన్నలో, ఉల్వలో, ఇంత కూరగాయలు, ఇంత ఏదైనా పండించుకొని తినేటోళ్ళం. మేము ఏడబోయి కష్టం మాకు చేతనైతే సార్. ఇప్పుడు మాకు ఏ కొడుకులు పెడతారు? మీరు ఏడు సంపాదించి పెట్టిరని మీకు ఇవ్వాలి. మీకు ఏం సంపాదించారు? భూమి ఉందా? ఏమున్నదా? మేము ఏడైనా పోయి బతుకుతాము. మీరే ఉండి పెద్ద మనుషుల బొందాలని ఆ చేనులో ఉన్నది. మీరు మీ బొందలు కూడా ఆడ చేనులో పెట్టుకోరని మా కొడుకులు కూడా మమ్మల్ని చూస్తలేరు. ఇప్పుడు అట్లా పరిస్థితి అయిపోయింది సార్ మా గతి. ఇగో ఇట్లా చెట్ల ఇట్లా భూమి ఉంది. మూతాతలు చచ్చిపోయిన బొందలు కూడా చేనులోనే ఉంది సార్. ఆ బొంద గడ్డలు కూడా మూసేసిరు. ఇంత పెద్ద గుంతలతోవి అంత తిట్టి కొట్టి మమ్మల్ని చిన్న కౌలు కట్టకపోతే ఇంత రాయి ఇవ్వగా పెట్టిరు సార్. కౌలు ఇచ్చిరు, పన్ను కట్టిరు. సర్వ అమ్మినాము, కోల్యాగలు అమ్మినాము, పైసలు ఇచ్చినాము కౌలకు. అప్పుడు దాకా ఈడవాలే విక్రమ్ రెడ్డి. ఇప్పుడు ఏమో మా భూమికేమో మాకే కావాలి, మేము కొట్లాడితే మీ పేరు మీద చేపిస్తామని వాళ్ళ పేరు మీద చేపించుకుంటారు. వచ్చి మా చేనులా తోతున్నారు సార్. మా చేనులా మీరు నిన్న నుంచి మాకు సతాయిస్తున్నారు సార్. నిన్న నుంచి జేసీబీలు, నిన్న ఒక 10-15 జేసీబీలు ఉండే. మళ్ళీ పొద్దుగాల దారుణంతో ఇట్లా మేము నిలాడితే కూడా మా ఇంటికెళ్ళి తీస్తున్నారు జేసీబీలు. ఆడోళ్ళు, మగోళ్ళు, పోలీసు వాళ్ళు మొత్తం పోలీసు వాళ్ళు నింపుకున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి మా మామూలు నాయనోళ్ళు చేసుకుంటా వచ్చిండ్రు సార్. 2 సంవత్సరాల నుంచి మేము భూమి చేస్తలేము. 2 సంవత్సరాల దాకా మేము జొన్నలు వేసుకున్నాం, కందులు వేసుకున్నాం, అంతా పంట పెట్టుకున్నాం సార్. మేము 100 ఏళ్ల నుంచి మా పెద్ద మనుషులు చేసుకొని తిన్నారు సార్. భూమి చేసుకొని తింటే మేము కందులు వేసినాము, జొన్నలు వేసినాము, ఇంట్లో ఉల్వలు వేసినాము, మేము టమాటాలు, కూరగాయలు అన్నీ వేసుకొని తిన్నాం సార్. మేము ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి మాకు భూమి దిగడానికి ఇస్తలేరు. కళ్యాణ్ రెడ్డి, విక్రమ్ రెడ్డి ఇద్దరు. మా భూమి, మీ భూమి లేదు, ఇక్కడ మా భూమి ఉన్నది. మీరు ఇడికెళ్ళి లేచిపోదు, మీరు కబ్జా మీద ఉండవద్దు. ఒక మాట ఏమన్నారు సారు? ఇగో కబ్జా చేసి మేము సర్వే చేపిస్తున్నాం, మీ పేర్ల మీదనే పట్ట చేపిస్తాం. అట్లా అంటే ఇంకా మంచిదే అని మేము ఏం చెప్పలేదు సార్. ఇప్పుడు వాళ్ళు ఏం చేసారు? మా పేరు తీపిసి వాళ్ళ పేర్లు ఎక్కించుకురు. ఇప్పుడు మమ్మల్ని ఏమో పోలీసులకు ఎంట పెడుతురు, కడీలు బీకేనిస్తలేరు, మాకు చేనులకు రానిస్తలేరు. ఏమనంటే పోలీసులు కొడుతురు, బండి ఎక్కిస్తురు, మొగలను తీసుకుపోతురు, పోలీస్ స్టేషన్లో కొట్టిస్తున్నారు. ఎన్ని ఎకరాలు ఉంది మొత్తం ఉండొచ్చు 90-80 ఎకరాలు ఉంది సార్. మా తండల మొత్తం 90-100 ఎకరాల దగ్గర ఉంటది. ఎన్ని రోజులు వస్తుంది వ్యవసాయం చేస్తున్నారు ఇక్కడ? మా తాత 100-100 సంవత్సరాల నుంచి పెద్ద తాండ ఉండే. ఈడ ఒకటి చచ్చిపోతే ఇక్కడ పెట్టిరు మా తాండ తెచ్చి.
దయ్యమైండని అందుకోసమే ఆడికెళ్ళి ఈడ లేపుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాము. ఈ భూమి మొత్తం ఇగో ఇక్కడ వేసుకున్నాడు. మీ పేరు మీదనే పట్ట అవుతుందని చెప్తున్నాడు. వాళ్ళు మా పేరు మీద అవుతుందేమని మేము అనుకున్నాము. ఇక అన్ని వాళ్ళ పేర్ల మీద చేస్తే ఇక 8 రోజుల నుంచి కలెక్టర్ దగ్గర పోయినాము, మండల ఆఫీస్ పోయినాము, అన్ని చుట్టూ తిరిగి వస్తున్నాం. మేము మాకు న్యాయం జరగలేదు సార్, మాకు న్యాయం ఎవరు చేస్తలేరు, మాకు న్యాయం కావాలని అంటున్నాం. పోలీసు బలగంతో మరి ఆ భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తే దాన్ని కొంతవరకు గిరిజనులు వాళ్ళ శాయశక్తులు ఆపడానికి 3-4 గంటల వరకు ప్రయత్నం చేసింది. కానీ వాళ్లకు ఆ శక్తి లేదు. పోలీసు బలం ఉపయోగించి, గుండాల బలం ఉపయోగించి సాయంత్రం కొంతవరకు వాళ్ళు సక్సెస్ అయిన విషయం. అదేవిధంగా మేము నిన్న 6 గంటలకు ఢిల్లీలో ఎస్టీ కమిషన్ గారు కలిసి ఈ విషయాన్ని తెలియజేశాము. హరిజనులకు అన్యాయం జరుగుతుంది, మరి మీరు ఏం చర్యలు తీసుకుంటారంటే, వారు దీన్ని సరిగా విని మేము ఇచ్చిన రికార్డులన్నీ కూడా పరిశీలించి అక్కడనే వచ్చినటువంటి మన రామచంద్రపూర్ ఎంఆర్ఓ, ఆర్డీఓ వీళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్పే విషయాలు మాకు పైవారు చెప్తే మేము చేసామంటారు. మీరు ఎక్కడ బయటకు వెళ్ళొద్దు, మీరు వెళ్ళటానికి వీలు లేదని చెప్పేసి పోలీసులు ఇక్కడ అరెస్ట్ చేశారు. మీరు తాండాకు వెళ్తే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది అనే విషయాన్ని తెలియపరిచి మమ్మల్ని బయటికి వెళ్ళకుండా చేసిన విషయం మీకు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా తాండాలో ఈరోజు కూడా దాన్ని స్వాధీనపరచుకోవడానికి వాళ్ళు ప్రయత్నాలు చేశారు. అక్కడ గిరిజనులు మరి ఆ ప్రయత్నాన్ని ఇంకా ఆపుతున్నారు. మరి ఇంకా ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఆ భూమిని నిరుపేదలైనటువంటి గిరిజనులకే చెందాలని ఈ విషయాన్ని మరి ప్రజలంతా కూడా గమనించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని సమగ్రంగా పరిశీలన చేసి సమగ్రంగా న్యాయ విచారణ చేసి ఆ దుర్మార్గులైనటువంటి అధికారులపైన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా అట్టి భూములను నిరుపేదలైనటువంటి గిరిజనులకు అప్పగించాలని మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను.